మనం లాగరిథమ్స్లో ఉన్న ఫార్ములాస్ని నేర్చుకోవడానికి ఈరోజు ప్లాన్ చేసుకున్నాం కదా. సో లాగరిథమ్స్లో ఉన్న ఫార్ములా ఏంటి? ఇప్పుడు దానికి ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అనే ఎక్స్పోనెంట్ నేర్చుకున్నాం. ఇప్పుడు ఏ పవర్ ఎం ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్ అన్నాను. దీని లాగ్లో రాస్తే ఏమవుతుంది? లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ ఇస్ ఈక్వల్స్ టు ఎం. ఏ పవర్ ఎన్ ఇస్ ఈక్వల్స్ టు వై అన్నాను. log y is equals to base is equals to n. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేయండి. x ఇంటూ y ఏమొస్తుంది మనకి? ఏ పవర్ m. x బదులు ఏ పవర్ m ఉంది, y బదులు ఏ పవర్ n ఉంది. ఇప్పుడు మనకి ఏ పవర్ m ప్లస్ n ఏమొచ్చింది? xy వచ్చింది. ఓకే, సో ఏ పవర్ m ప్లస్ n xy వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక లాగ్ xy రాద్దాం. లాగ్ xy టు ద బేస్ a మనకి పవర్ వస్తుంది కదా m ప్లస్ n. బట్ m ఏంటి ఇక్కడ చూడండి, లాగ్ x టు ద బేస్ a. n ఏంటి? ప్లస్ లాగ్ y టు ద బేస్ a. సో ఇది ఒక కొత్త ఫార్ములా లాగరిథమ్స్లో. గుర్తుపెట్టుకోండి, లాగ్ ప్రోడక్ట్ ఉంటే మల్టిప్లై ఉంటే దాన్ని ఎలా రాయొచ్చు? లాగ్ ఏ టు ద బేస్ ఎక్స్ ప్లస్ లాగ్ వై టు ద బేస్ వై. మనం గుర్తు చూసుకోవాల్సింది, ఈ రెండు బేసులు సమానం అయితే ప్లస్ ఉంటే ఈ రెండు మల్టిప్లై అవుతాయి. ఇట్టించి కూడా మనం చూడొచ్చు, ప్లస్ ఉంటే ఈ రెండు మల్టిప్లై అవుతాయి. సేమ్ అలాంటిది ఇంకొక ఫార్ములా కూడా ఉంది కదా మనకి, ఏ టు ద పవర్ ఆఫ్ ఎం బై ఏ టు ద పవర్ ఆఫ్ ఎన్. సో ఇది ఎలా రాయొచ్చు మనం? ఏ టు ద పవర్ ఆఫ్ ఎం మైనస్ ఎన్ రాయొచ్చు. ఇట్లానే ప్రూవ్ చేస్తే మనకి లాగ్ బేస్ ఎక్స్ వై ఎక్స్ బై వైని ఎలా రాయొచ్చు అంటే లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై అని రాయొచ్చు. బేసే అంటే మైనస్ ఉంటే ఏమవుతుంది? ఈ రెండు డివైడ్ అవుతాయి. ఇంకొక ఫార్ములా ఉంది, మనం డిరైవ్ చేస్తే ఏ పవర్ ఎం ఇస్ ఈక్వల్స్ టు లాగ్ ఏ పవర్ ఎంని మనం ఎలా రాయొచ్చు అంటే ఈ పవర్ని ముందుకు తీసుకురావచ్చు. అప్పుడు ఫార్ములా ఏమవుతుందంటే ఎం లాగ్ ఏ. ఇంకొక లాస్ట్ ఫార్ములా ఉంది, ఏ టు ద పవర్ ఆఫ్ లాగ్ టు ద బేస్ ఏ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్. సో ఇది సెకండ్ ఫార్ములా, థర్డ్ అండ్ ఫోర్త్. ఎక్కువగా పాలిసెట్ ఎగ్జామినేషన్లో ఈ ఫస్ట్ త్రీ ఫార్ములాస్ నుంచి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో సమ్ ఎలా ఇస్తారు? సమ్ ఇచ్చినప్పుడు ఆ నెంబర్స్ మనకి మొత్తం ఒక నెంబర్ ఇచ్చి దాన్ని విడగొట్టమంటారు, లేదా విడిగా ఇచ్చిన నెంబర్స్ని యాడ్ చేయ ఒక నెంబర్ కింద రాయమంటారు. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే మధ్యలో ప్లస్ ఉందంటే ఆ రెండు మల్టిప్లై అవుతాయి, మైనస్ ఉందంటే డివైడ్ అవుతుంది, పవర్ ఉంటే ముందుకు వచ్చి మల్టిప్లై అవుతుంది. ఇట్లా బండ గుర్తులు పెట్టుకుందాం. ఇప్పుడు ఉదాహరణకి ఒక సమ్ ఇలా ఇచ్చాను నేను, 2 log స్క్వేర్ ప్లస్ 3 log 3 మైనస్ 2 log 4 అని ఉంది. సో ముందు నెంబర్ ఉంది, ఇక్కడ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఎం లాగ్ ఏని ఎలా రాయొచ్చు మనం? లాగ్ ఏ టు ద పవర్ ఆఫ్ ఎం. సో బోర్డ్ ఎగ్జామ్కి కాంపిటేటివ్ ఎగ్జామ్కి డిఫరెన్స్ ఏంటంటే బోర్డ్ ఎగ్జామినేషన్లో మనం ప్రతిదీ డీటెయిల్గా రాయాలి. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో వీలైనంత స్టెప్స్ కట్ చేసి చివరికి ఆన్సర్ తీసుకురావాలి. అదే ఇక్కడ నేను చేస్తున్నాను, ప్రతిదీ డీటెయిల్గా చెప్పట్లేదు, ఫార్ములా యూజ్ చేస్తున్నాను. ఎం లాగ్ ఏ ఫార్ములాలో ఉంది, అప్పుడు దీన్ని పైకి ముందుకు వస్తే ఈ పవర్ ముందుకు వస్తుంది. లాగ్ ఏ పవర్ ఎం అంటే లాగ్ 2 స్క్వేర్. సేమ్ ఇది కూడా అలాగే ఉంది కదా, లాగ్ 3 స్క్వేర్ 3 క్యూబ్ లాగ్ 4 స్క్వేర్ మైనస్ ఉంది. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే లాగ్ 8 ప్లస్ లాగ్ 27 మైనస్ లాగ్ 16. ఈ సింప్లిఫై చేయకుండా డైరెక్ట్గా స్టెప్ వేసి ఆన్సర్ కూడా తీసుకురావచ్చు. ప్లస్ ఉంటే ఏమవుతుందని మనం చూసాం, ప్రోడక్ట్ అవుతుంది. ఏం ఫార్ములా యూజ్ చేయాలి? లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ ప్లస్ లాగ్ వై టు ద బేస్ బి ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ ఏ వై టు ద బేస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ ఎక్స్ వై. మరి ఈ ఫార్ములాని యూజ్ చేసి ఈ రెండింటిని మనం ఏం చేయొచ్చు అంటే ఈ 8 27 మల్టిప్లై అవుతుంది. లాగ్ 8 ఇంటూ 27 మైనస్ లాగ్ 16. మరి ఇప్పుడు ఇంకో రెండో ఫార్ములా ఉంది ఏంటి? మైనస్ ఉంటే ఏమవుతుంది? డివైడ్ అవుతుంది. కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు? 27/16. కట్ అయితే కట్ అయింది, లేదంటే
దాన్ని మనం అలా విడిచిపెట్టవచ్చు, కట్ అవుతుంది ఇక్కడ. లాగ్ 8 1 8 2 నాకు లాగ్ 27/2 సింప్లిఫై చేస్తే 13.5 ఆన్సర్ వచ్చింది. సరే, ఇక్కడ ఒక పాయింట్ చూసారా, ప్రతి దిక్కున ఏ రాశాను, కానీ ఇక్కడ క్వశ్చన్ దిక్కిచ్చినప్పటికి ఏ నెంబరు రాయలేదు. ఎప్పుడైనా మనకి లాగ్స్లో ఏ నెంబరు రాయకపోతే బేస్ 10 అనుకోవడం ఆనవాయితీ. సో లాగ్ 2 అని అనుకోండి, సాధారణంగా ఇస్తారు, బేస్ ఇస్తారు. ఒకవేళ బేస్ ఇవ్వకపోయినా తప్పేమి కాదు. సో మనం అక్కడ ఏమనుకోవాలి, ఏమి ఇవ్వకపోతే లాగ్ 10 అనుకోవాలి బేస్. సో ఇక్కడ ఏమీ ఇవ్వలేకపోయినా 10 బేస్ ఉందని అనుకొని నేను కంప్లీట్ చేశాను సార్. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటి, మనం చూడగానే ఆన్సర్ని ఎలా చెప్పగలగాలి, ఫార్ములాస్ యూజ్ చేసి. ప్లస్ ఉంటే ఈ రెండు యాడ్ అవుతాయి, మైనస్ ఉంటే ఈ రెండు సబ్స్ట్రాక్ట్ అవుతాయి, నెంబర్ ముందుంటే పవర్ అవుతుంది, లేదా పవర్ ఉంటే ముందుకు వస్తుంది. మన క్వశ్చన్స్ ఎలాగివ్వచ్చు, ఒకదాన్ని విడగొట్టమని చెప్పొచ్చు, లేదా విడిగా ఇచ్చిన దాన్ని ఒకదానిగా చేయమని చెప్పొచ్చు. నేను ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్లో విడివిడిగా ఉన్నాయి. ఈ విడివిడిగా ఉన్న వాటిని ఒకే లాగ్ కింద మనం రాయాలి. సో అప్పుడు నేనేం చేశాను, ముందున్న వాటిని ముందు పవర్ కింద మార్చాను. ఇంకో పాయింట్ అండి, ప్రతి దానికి మనం స్టెప్ రాయాల్సిన పని లేదు. సో నోట్తోనే సమ్ చేయొచ్చు. డైరెక్ట్గా ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్ వేయడం అనేది మనం ప్రాక్టీస్లో రావాలి. ఎలాగా, 2 స్క్వేర్ 3 క్యూబ్ మైనస్ ఉంది కాబట్టి కిందకు వస్తుంది. సో ఈ స్టెప్ అంతా చేయకుండా వీ షుడ్ గెట్ ప్రాక్టీస్డ్. ఎప్పుడు వస్తుంది, మనం తరోగా ఫార్ములాస్ని యూజ్ చేసి సమ్స్ చేస్తే, మన బోర్డ్ ఎగ్జామ్ సమ్స్ చేసినప్పుడు మన ప్రతి ఫార్ములా డైరెక్ట్గా ఎలా రాయొచ్చు, లాగ్ 2 ఇది పవర్ ముందుకు వెళ్తుంది, ప్లస్ ఉంది కాబట్టి ఇంటూ 3 క్యూబ్ బై ఎందుకు రాశాను, మైనస్ ఉంది కాబట్టి బై రాశాను, 4 స్క్వేర్. సో 2 స్క్వేర్ 4, 4 స్క్వేర్ 16, 4 1 4 4 సో 27/2 స్క్వేర్ 4, 4 స్క్వేర్ 16. ఓకే, 27/4 వచ్చింది ఆన్సర్. నేను ఇందాక లెక్క తప్పు చేస్తుంటాను, 27/4. సో ఇంకొక సమ్ ఇస్తాను, ఒక్కసారి జస్ట్ మీరు థింక్ చేసి చేయండి. డైరెక్ట్గా ఆన్సర్ వేయండి. లాగ్ 2 పవర్ 3 ఇంటూ 3 స్క్వేర్ బై ఎందుకు పెట్టాను, మైనస్. ప్లస్ ఉంటే మల్టిప్లై అయ్యాయి, మైనస్ ఉంది కాబట్టి డివిజన్ అవుతుంది, 2 పవర్ 5. సో కొంచెం మనకు అలవాటు అయినంత వరకు క్యాల్కులేషన్స్ కొంచెం ఇబ్బంది పడతాయి. దీన్ని మనం ఇలా రాసుకోవచ్చు, 9 1 8 1 2 క్యూబ్ 8, 2 పవర్ 5 32 4. సో మనం చేస్తే లాగ్ 1.25 ఆన్సర్ వచ్చింది. ఇలా విడివిడిగా ఇచ్చిన దాన్ని మనం ఒక లాగ్ కింద చేయమని ఆన్సర్స్ అడుగుతూ ఉంటాం. సో ఇట్లాంటి సమ్స్ మనకి పాలిసెట్లో వస్తాయి. సో ఈరోజు మనం ఒక వీడియో చూసాం. ఈ వీడియోలో ఏం చూసామంటే లాగరిథమ్స్ ఫార్ములాస్ యూస్ చేసి పాలిసెట్లో సమ్స్ ఎలా వస్తాయో చూసాం. అట్ ద సేమ్ టైం మనం ఏం చూసాము, క్యాలిక్యులేషన్స్ ప్రతిదీ డీటెయిల్గా చేయకుండా ఫస్ట్ స్టెప్ నుంచి లాస్ట్ స్టెప్కి డైరెక్ట్గా ఆన్సర్ స్టెప్కి రావడానికి మ్యాక్సిమం క్యాలిక్యులేషన్స్ మైండ్లోనే చేయాల్సి ఉంటుందని చూసాం. అది ఎలా వస్తుంది అంటే ప్రాక్టీస్, మనం ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇట్లాగా ప్రతిరోజు మార్నింగ్ 6:20 to 7 o'clock మార్నింగ్ లైవ్ జూమ్ క్లాస్లో బేసిక్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. నిన్నటి క్లాస్లో నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేశానంటే ఈ ఎక్స్పోనెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ఎక్స్పోనెంట్స్ని లాగరిథమ్స్లో ఎలా కన్వర్ట్ చేయాలో నేర్పించాను. సో అదే టైంలో ఎండ్ చేశాను ఫార్ములాస్ యూస్ చేసి. సో ఈరోజు మీకోసం నేను ఏం చేశానంటే ఈ లాగరిథమిక్ ఫార్ములాస్ని జస్ట్ ఇంట్రడ్యూస్ చేసి ఈ ఫార్ములాని యూస్ చేసి ఒక ప్రాబ్లం ఎలా చేయొచ్చో ఈ వీడియోలో తెలియచేశాను. సో నా రెగ్యులర్ క్లాసెస్లో అంటే జూమ్ క్లాస్లో ఇలాగే బేసిక్ చెప్పడం కాకుండా ఇంత స్పీడ్గా చెప్పడం ఉండదు. స్టెప్ బై స్టెప్ మీకు అర్థమయ్యే విధంగా స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఒక సమ్ని అర్థం చేసుకొని అలాంటి సమ్స్ని ఒక 3 4 5 ప్రాక్టీస్ చేయడం ద్వారా బేసిక్ ఫౌండేషన్ అనేది మీకు బాగా వస్తుందండి. మనం ఇలా క్రమంగా మార్చ్ ఏప్రిల్ వరకు చిన్నగా సమ్స్ చేసుకుంటూ వెళ్తే సాలిడ్ ఫౌండేషన్ అనేది బిట్స్ మీద రావడమే కాకుండా 10th ఎగ్జామ్స్ అయిన తర్వాత మీరు పాలిసెట్ రాసినప్పుడు ప్రాక్టీస్ అనేది ఎక్కువగా చేయగలుగుతారు. యూ కెన్ గెట్ ద ర్యాంక్. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.
సో ఐ హోప్ సో దట్ మార్నింగ్ జూమ్ క్లాసెస్కి అటెండ్ అవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు మీరు. థ్యాంక్ యూ.